సార్ బాగున్నావా? బాగున్నాను సార్. బాబాయ్ ఎక్కడున్నాడు? ఈరోజు మైబాద్ వస్తున్నారు సార్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే రాకేష్, సార్ సార్ ఇప్పుడు బాబాయ్ రాసిన పుస్తకంలో లంబాడీలు ఇండో ఆరియన్స్ అనే ఒక తప్పుడు సమాచారం వల్ల సార్ ఈరోజు కోయ గోండు వాళ్ళు మనల్ని అధిక కులపుల లెక్క చూపెట్టి లంబాడీలకు అసలు రిజర్వేషనే ఉండవద్దని చెప్పి ఈరోజు పోరాటం చేస్తున్నారు. అవునవును సార్. బాబాయ్కి నేను ఒక 10 సార్లు కాల్ చేసిన, నా నంబర్ నుండే. సార్ ఓకే, నాకు కాల్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. ఈయన చేసిన పని వల్ల ఇప్పుడు నువ్వు ఏ రిజర్వేషన్ తోటి వచ్చినావు పీజీకి? ఎస్టీఏ సార్. ఎస్టీఏ కదా, మనం రాకేష్ మనం ఎస్టీ తోటి వచ్చినాం కదా, ఎంబీబీఎస్ కూడా ఎస్టీ తోటి వచ్చినావు కదా. అవును మరి ఇండో ఆరియన్ అనే ఒక ఇష్యూని నువ్వు లంబాడీల చరిత్రలో ఇంక్లూజన్ చేయడం వల్ల ఈ తెర మీద తేవడం వల్ల ఎవరికి నష్టం ఇది? మనకే సార్. అంటే చరిత్ర ఎవరి సొత్తు ఇది? చరిత్ర ఇప్పుడు సీతారాం బాబాయ్ రాసినటువంటి దాని పేటెంట్ అది కాదు కాదు సార్. కాదు కదా. మిస్గైడ్. మరి ఈయన రాజకీయ ప్రయోజనాలు ఉంటే ఈయన చూసుకొని భయ్. సార్ ఇప్పుడు రవీందర్ లంబాడీ జాతి అస్తిత్వం కోసం పోరాటానికి వచ్చిండు, డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ పోరాటానికి వచ్చిండు. మరి రాకేష్ ఎందుకు రాలేదు? వేర్ డిడ్ రాకేష్, అజ్మీరా రాకేష్ పార్టిసిపేటెడ్ ఇన్ ద లంబాడీస్ అజిటేషన్ టువర్డ్స్ అక్వైరింగ్ ద రిజర్వేషన్స్? నేను రాకేష్ చాలా సీరియస్గా అడుగుతున్నా ఇది. అంటే బాబాయ్ చేసిన, అంటే సీతారాం బాబాయ్ చేసిన పని వల్ల యావత్ కోయ జాతి మొత్తం ఈరోజు లంబాడీలు, యావత్ కోయ గోండు జాతి మొత్తం లంబాడీలను ఏకాకి చేసి అసలు పార్లమెంటులో కూడా చట్టాన్ని పాస్ చేసి లంబాడీలను రిజర్వేషన్ నుండి తీసేయాలనే దానికి వచ్చేసింది. అంటే జాతి మేధావులని చెప్పుకునే మన వాళ్ళు జాతి ద్రోహానికి పాల్పడితే ఎవరైనా అసలు ఇది సాధ్యమా? ఇది మంచిదా? ఇది అంటే అది కావాలని చేశారా సార్? కావాలనే. ఇప్పుడు ఒకటి మా రాజపుత్రులు ఎక్కడో లంబడోళ్ళు ఏ రాజ్యాన్ని పరిపాలించినాం? అరే ఇప్పుడు రెడ్లు వేలమలు రాజ్యాన్ని మనం పరిపాలించినామా? మనం ఏమైనా ఇండో ఆరియన్స్ అంటే మన అరేబియా అని మనం సారీ ఇరాన్ నుండి ఏమైనా వలస వచ్చిన వాళ్ళ మనం ఈ భారతదేశంలో పుట్టినాం. ఈ భారతదేశ పుడుమి తల్లి బిడ్డలం మనం అడవుల పంటి, చెట్ల పంటి, పుట్ల పంటి తిరిగి అసలు మనకొక సంఘం కానీ మనకొకటువంటి ఒక స్థిర నివాసం కానీ లేని జాతి మనది. ఈ జాతిని మనం గొప్పగా చిత్రించడం వల్ల సరే ఈరోజు సీతారాం నాయక్ బాబాయ్ ఎంపీ అయ్యిండు, వాళ్ళ కొడుకు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అయ్యిండు, ఇంకొక కొడుకు ఒక మంచి బిజినెస్ సెటిల్ అయ్యిండు. మరి అందరు కొడుకులు అట్లా కాలే కదా రాకేష్, ఎట్లా సాధ్యమైతే రాకేష్ ఇది? మరి రవీందర్ అనేటోడు ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేసిండు, రిజర్వేషన్ చేసిండు. ఎంఎస్ అనేది నాకు కష్టాతీతం చేసి ఓపెన్ కేటగిరీలో కేఎంసీలో కొట్టిన. కానీ రవీందర్ ఇంత ఈరోజు బాగా ఉన్నమైన డబ్బులు అంటే బాగా బలిసిన ఫ్యామిలీ కాదు కదా రాకేష్ ఇది. మరి ఎందుకు చేస్తాండి బాబాయ్ ఇది? ఎందుకు చేస్తాండి ఇది? రిజర్వేషన్ పోవాలని అయితే ఫైట్ చేయట్లేదు కదా. అరే మనం ఇప్పుడు ఒక్క చిన్న విషయం, మనం రాసే చరిత్ర మేధావులు రాకేష్ ఒక చిన్న లెట్ మీ కంక్లూడ్. మనం ఇప్పుడు రవీందర్ అనేటోడు ఒక మేధావి, రవీందర్ని నమ్మి ఒక 50 మంది ఉంటారు. రవీందర్ అనేటోడు చెప్పే మాటని నమ్మేటోళ్ళు 100 మంది ఉంటారు. నేను రాసే ప్రతి మాట నా జాతి అస్తిత్వానికి, నా జాతి మనుగడకి, నా జాతి భవిష్యత్తుకి, నా జాతి సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా నిలిచే విధంగా నేను మాట్లాడాలి. అది మాట్లాడలేనప్పుడు రవీందర్ జాతి ద్రోహి అవుతాడు. సార్ చేసింది రాజకీయంగా ఈరోజు అజ్మీరా సీతారాం బాబాయ్ అని చేసిన పని యావత్ లంబాడి జాతి ఒక పెద్ద శాపం లెక్క మారింది. ఇది సార్ రాజకీయం చేస్తాడు. ఒక్క నిమిషం చెప్తాను, నేను మాట్లాడతాను. రాకేష్ చెప్పేది వింటున్నావా? నేను ఎప్పుడు కూడా నీతో ఇంత హార్ష్గా మాట్లాడలేదు రాకేష్. ఒకసారి బాబాయ్కి రవీందర్ అన్న ఫోన్ చేసిండు, నాకు ఫోన్ కలిపి మాట్లాడమని చెప్పు. ఎందుకంటే ఇది మహబూబాద్ జిల్లా మొత్తం రగిలిపోతుంది. యావత్ లంబాడి జాతి మొత్తం ఒక అభద్రతా భావంలోకి నెట్టుకుపోయింది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల. ఈరోజు ఆదివాసీ గోండులు అందరు కలిసి ఒక చిన్న లెట్ మీ కమ్. ఆదివాసీ గోండు మేధావులు ఏమంటున్నారంటే, సార్ వాళ్ళందరూ ఇండో ఆరియన్ డిసెంట్ సార్, వాళ్ళందరూ వలస వచ్చిన వాళ్ళు, ఇది మేము చెప్తలేము సార్, వాళ్ళ మేధావులే చెప్పారు ఇది. అందులో ప్రథమ స్థానం ఉన్నది ఎవరిది? సీతారాం నాయక్ బాబాయ్ది.
సార్ మరి దీనిపైన ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను ఇక్కడ మహబూబాద్లో సీతారాం నాయక్ బాబాయ్కి అగెనెస్ట్గా యావత్ లంబాడి జాతి మొత్తాన్ని ఏకం చేసి ఆయన వచ్చి బహిరంగ క్షమాపణ కోరి ఆయన చెప్తాడా ఏం చెప్తాడని నేను చూస్తా. జస్ట్ కాల్ హిమ్ అండ్ లెట్ హిమ్ టు కాల్ టు మీ ప్లీజ్. చెప్తాను సార్. ఓకే రాకేష్ సార్ మీరు మాట్లాడారు ఒక 2 minutes నేను చెప్పు రాకేష్ చెప్పు. అంటే అంటే డాడీకి అది తెలిసి రాశారో తెలియక రాశారు. ఆయన ప్రొఫెసర్, ఆ మాట అనడానికి వీల్లేదు మనం. చెప్తున్నా సార్. హీ ఈజ్ ఏ ప్రొఫెసర్. ఐఎమ్ డాక్టర్ రవీందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. సీతారాం నాయక్ బాబా ఈజ్ ఏ 65 years ఓల్డ్ ప్రొఫెసర్. నాకన్నా జాతీయ అస్తిత్వం గురించి ఆయనకి ఎక్కువ తెలుసు. తెలిసి తెలియక అసలు రాయరు వాళ్ళు. నేను మరి ఇప్పుడు ఇప్పటిదాకా మీరు మాట్లాడారు, నన్ను ఒక 2 minutes అంటే రాజకీయాలు పెద్దగా నాకేం తెలీదు. మీరు అంటున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఓహో ఇట్లా జరిగిందా అని. ఎందుకంటే నేను పెద్దగా అటు సైడ్ వెళ్ళాను సార్, తెలుసు కదా. వెళ్ళాలి రాకేష్, నువ్వు జాతి మీద డెవలప్ అయినోడివి. నువ్వు వెళ్ళకపోతే జాతి ద్రోహిగా మిగిలిపోతావు. అయ్యో సార్, మన వాళ్ళకి నేను ఎంత ఫ్రీగా చేస్తానో ఒక్కసారి మీరు ఎప్పుడన్నా. రాకేష్, నీ గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు. నేను ఇప్పుడు అడిగేది జాతి తరపున, నేను ఒక జాతి బిడ్డగా జాతికి నష్టం జరుగుతున్న తీరును చూసి ఈరోజు మీ నాన్నగారు అయినటువంటి సీతారాం నాయక్ గారికి, నా బాబాయ్ గారు అయినటువంటి మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారికి నేను కాల్ చేయడం జరిగింది. ఆయన లిఫ్ట్ చేయని తరుణంలో నేను మీకు కాల్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఈ యొక్క సమాచారాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాయిస్ మెయిల్ పెట్టేసి ఆయనకు సందేశాన్ని పంపించవలసినదిగా నేను కోరుతున్నాను. అయ్యో సార్, నేను ఇప్పుడు మాట్లాడినా 1 minute. చెప్పు రాకేష్. సార్, నేను మా ఫాదర్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నా. ఆయన ఎప్పుడు మన క్యాస్ట్ వాళ్ళకు ద్రోహం చేయాలనుకోరు సార్. ఎవరు అనుకోరు రాకేష్, ఎవరు అనుకోరు. రాజకీయం చేయకూడదు. నేను ఇప్పుడు ఏమంటున్నా, నాకు ఒక చిన్న విషయం ఇప్పుడు కూడా చెప్తాను. అక్కడ ఒక సంజీవ్ నాయక్ అని ఒక ఎవరు శివలాల్ సేన అనే సంజీవ్ నాయక్ గతంలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నాతో సహా ఒక 50 మంది మేము వెళ్ళినప్పుడు, మేము జాతి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుండే సంజీవ్ నాయక్ ఏమన్నాడు తెలుసా? ఈ జాతికి రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి సంజీవ్ నాయక్ని ఆల్మోస్ట్ మేము దాడి చేయడానికి సిద్ధమైన నేను ఆ రోజు. ఎందుకంటే సంజీవ్ నాయక్ అనే వ్యక్తి జాతికి రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు పోరాటం. ఇదే సేమ్ విషయం ఈరోజు ఈ లంబాడి జాతిలో రాజులు ఉన్నారు, ఈ లంబాడి జాతిలో బ్రాహ్మణులు ఉన్నారు, ఈ లంబాడి జాతిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అని చెప్పేసి అత్యున్నత లక్షణాలను ఈ లంబాడి జాతికి ఆపాదించి లంబాడి జాతికి రిజర్వేషన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయడంలో ఈ సేవాలాల్ సేన అటువంటి సంజీవ్ నాయక్, ఇటువంటి ఇప్పుడు బీజేపీలో కొత్తగా చేరినటువంటి మా బాబాయ్ గారు, మీ నాన్నగారు అజ్మీర్ సీతారాం నాయక్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి. నేను ఇది సూటిగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ నేను నా జాతి బిడ్డగా, ఈ జాతి అస్తిత్వానికి నేను కట్టుబడి ఉండే వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. జాతి నమ్ముకునే సంజీవ్ నాయక్, జాతి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేటువంటి సీతారాం నాయక్ బాబాయ్, నాకు నీతో వ్యక్తిగతంగా నేను ఎలాంటి వాడో నువ్వు తెలుసు కదా. రవీందర్ చౌకీదార్ అంటే నిప్పుతో అట్లుంటా. నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే దయచేసి సీతారాం బాబాయ్కి ఒక మాట చెప్పండి. లంబాడీలు, ఆదివాసీలు, గిరిజనులు కొండ ప్రాంతాలలో అటు ఇటు తిరుగుతూ మనకంటూ ఒక స్థిరమైనటువంటి ఒక కూటమి కానీ, ఒక సంఘం కానీ, ఒక తండా కానీ లేనటువంటి సందర్భంలో మనం దేశదిమ్మరు లెక్క, ఒక ఏమంటారు దాని సంచారం లెక్క బతుకుతూ ఉంటే సేవాలాల్ మహారాజ్ అనే ఒక గొప్ప సంఘ సంస్కర్త ఈ జాతిని స్థిరం చేసి ఈ జాతిని అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి కొన్ని సంస్కరణలు తీసుకురావడం వలన మనం ఒక స్థిర నివాసం ఏర్పడడం బతికిన జాతి మనది. మనం రాజులము కాదు, ఇండో ఆర్యన్స్ అంతకన్నా కాదు, బ్రాహ్మణ కులానికి సమానమైన వాళ్ళు అంతమైనా కాదు. ఈ జాతి మనుగడ కోసం మనం పోరాటం చేయాలి అంటే, ఈ జాతి నిలబడాలంటే మనకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ హక్కులన్నింటినీ
మనం పొందే విధంగా మన మేధావులు అంటే ఇదే ప్రొఫెసర్ సీతారాం నాయక్ లాంటి వారు, లేదా డాక్టర్ రవీందర్ చౌకీదార్ లాంటి వాళ్ళు, లేదా రాజ్ కుమార్ జాదవ్ లాంటి వాళ్ళు ఇలాంటి రాజకీయాలు చేయకుండా ఈ లంబాడి జాతి కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కైండ్లీ కన్వే దిస్ మెసేజ్ టు మై బాబాయ్. సార్ డెఫినెట్ గా చెప్తాను సార్. అంతే. అయ్యో ఇప్పుడు మనకు రిజర్వేషన్ మీద నువ్వు డాక్టర్ అయినావు, ఈ జాతి రిజర్వేషన్ మీద నేను డాక్టర్ అయినా. ఈరోజు నా పాప ఎన్ఐటీలో ఒక సీట్ సాధించింది. ఎంపీ సీతారాం నాయక్ ఇదే రిజర్వేషన్ మీద లంబాడి జాతిలో పార్లమెంట్కి వెళ్ళగలిగాడు. అయ్యో సార్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఆయన ఎస్టీ నుండి మనల్ని తీసేయాలి రాజకీయం చేసిన కారణంగా సార్. ఈరోజు లంబాడి జాతి అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది. ఆయనను ప్రతి చోట పోయిన ఆ పుస్తకం పట్టుకొని పోకుండా మనసులో పెట్టుకొని మాలాంటి మేధావులకు ఇవ్వమని చెప్పు. మేము దాన్ని సరిచేసి ఈ ప్రజలకు నేను పూర్తి ఖర్చులతోటి లంబాడి జాతి ఆవిర్భావం, లంబాడి జాతి అయనము ప్రయాణము, లంబాడి జాతి అస్తిత్వము, లంబాడి జాతి భవిష్యత్తు అని 4 విభాగాలుగా తయారు చేసి సీతారాం నాయక్ బాబాయ్ గారి పేరు పెట్టి ఈ లంబాడి జాతి అస్తిత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ పుస్తకం అనేది నేను తయారు చేసి నేనే ప్రజలకు వదులుతా. నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ.